వాతావరణ మార్పులపై స్ట్రాంగ్ వాయిస్ వినిపించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. COP21 సదస్సులో పాల్గొన్న మోడీ ప్రపంచమంతా కలిసికట్టుగా పనిచేయాల్సిందేనని స్పష్టం చేశారు. అభివృద్ధి చెందిన దేశాలు బాధ్యతలను తప్పించుకోలేవని తేల్చి చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాలే వాతావరణ మార్పులకు కారణమన్న ప్రధాని అభివృద్ధి చెందుతున్న దేశాలపై భారం నెట్టవేయొద్దని గట్టిగానే చెప్పారు. ఈ 12 రోజులే ప్రపంచం భవిష్యత్తును నిర్ణయిస్తాయన్నారు ప్రధాని మోడీ. వాతావరణ మార్పుపై ప్యారిస్లో జరుగుతున్న COP21 సదస్సులో మోడీ మాట్లాడారు. సదస్సులో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దని, అవి వాతావరణ మార్పుపై పోరులో ఆర్థిక అడ్డంకులుగా మారుతాయని హెచ్చరించారు. కర్బన ఉద్గారాల తగ్గింపులో జాతీయ స్ఫూర్తి, అంతర్జాతీయ భాగస్వామ్యం అవసరమన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు వర్ధమాన దేశాల వాతావరణ పోరుకు సాయంగా 2020 నుంచి ఏటా $100 బిలియన్ నిధిని అందించాలన్నారు. భారీ స్థాయిలో ఇంధన అవసరాలు ఉన్నప్పటికీ 2030 నాటికి 33% నుంచి 35% వరకు ఉద్గారాల తగ్గింపును భారత్ లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. అలాగే 2022 నాటికి 175 గిగావాట్ల స్వచ్ఛ విద్యుత్ ఉత్పత్తిని సాధిస్తామన్నారు. Over the next few days, we will decide the fate of this planet. We need now national will and a genuine global partnership. By 2030, we will reduce emissions by 33 to 35% and produce 40% of our power from non-fossil fuels. అంతకుముందు సదస్సు ప్రాంగణంలో భారత్ పెవిలియన్ను మోడీ ప్రారంభించారు. కర్బన ఉద్గారాలపై పోరాటానికి భారత్ నిబద్ధతను ప్రదర్శిస్తూ ఈ పెవిలియన్ను ఏర్పాటు చేశారు. అభివృద్ధి చెందిన దేశాలు ఉద్గారాలను తగ్గించే భారాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల మీదకు నెట్టేయటం నైతికంగా తప్పని స్పష్టం చేశారు. పేద దేశాలకు తమ ఆర్థిక వ్యవస్థలను అభివృద్ధి చేసుకోవటానికి కార్బన్ను మండించే హక్కు ఉందని తేల్చి చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాల పారిశ్రామిక ప్రగతి కారణంగా వాతావరణ మార్పు సమస్య వచ్చిందన్నారు. భూతాపాన్ని పరిమితం చేసేందుకు ఒక సమగ్ర, నిష్పాక్షిక, బలమైన ఒప్పందాన్ని రూపొందించేందుకు ప్రపంచం అత్యవసరంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ విషయంలో భారత్ సారథ్య పాత్రను పోషిస్తుందన్నారు. The outcome in Paris is so important. That is why we are here. We want the world to act with urgency. We want a comprehensive, equitable and durable agreement which must lead us to restore the balance between humanity and nature. ప్యారిస్ సదస్సులో ప్రధానితో పాటు పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్, విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్లు ఉన్నారు. వారితో కలిసి వివిధ దేశాల స్టాళ్లను మోడీ సందర్శించారు. తర్వాత పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధిలో భారత సంప్రదాయాలను షార్ట్ లిస్ట్ చేస్తూ రూపొందించిన పరంపర అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.